యుక్తిపరుడు. చంద్రపురానికి సీతారామయ్య గ్రామాధికారి. ఆయన చాలా దృష్టుడు. అమాయకులను వేధించి ఆనందించేవాడు. గ్రామంలో వీరయ్య అనే అమాయకుడు ఒకడున్నాడు. వాడితో ఆయన, ఒరే, రోజు మా ఇంటికి వచ్చి అన్ని పనులు చేసి పెట్టావంటే దేవుడు నిన్ను గొప్పవాణ్ణి చేస్తాడు అని చెప్పాడు. అది నిజమే అనుకుని వీరయ్య సీతారామయ్య ఇంట్లో పనులు చేసేవాడు. గ్రామ వైద్యుడు రామయ్య ఎంతో మంచివాడు. డబ్బు గురించి నొప్పించకుండా అడిగిన వారందరికీ వైద్యం చేసేవాడు. అందుకు మెచ్చుకునేందుకు బదులుగా రామయ్య గత జన్మలో ఎన్నో పాపాలు చేశాడు. ఎందరికో బాకీలు ఎగ్గొట్టాడు. ఈ జన్మలో ఆ రుణం తీర్చుకుంటున్నాడు అని ఎగతాళి చేసేవాడు. 10 మందికి చదువు చెప్పే పంతుల్ని పలకరించి చచ్చిన వాళ్ళు ఏమవుతారో తెలుసా అని అడిగేవాడు. పంతులు తెలియదని తెలిపితే చచ్చిన వాళ్ళు దయ్యాలై పిల్లలకు పాఠాలు చెబుతుంటారు, కావాలంటే పిల్లలను అడుగు చెబుతారు అనేవాడు. అది విని పిల్లలు గల్లుమంటూ నవ్వేవారు. ఇలా వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరినీ అవమానిస్తుంటే గ్రామాధికారి అన్న గౌరవం కొద్ది కొందరు, మొహమాటం కొద్ది కొందరు, ఎందుకొచ్చిన గొడవలే అని కొందరు ఊరుకునేవారు. ఆ ఊర్లో రామాలయం ఉంది. దానికి పూజారి గోపాలయ్య. ఓసారి గోపాలయ్య ఇంటికి మాధవయ్య అనే దూరపు బంధువు వచ్చాడు. గోపాలయ్య, మాధవయ్య ఒకరోజు అరుగు మీద కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో అలా దారిన పోతున్న సీతారామయ్య అది చూశాడు. ఆయనకు ఎవరైనా కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారంటే కిట్టదు. ఏమయ్యా పూజారి, నీ ఇంట్లో ఏం కష్టం వచ్చిందని అలా దుఃఖపడుతున్నావు? నాకు చెబితే సహాయపడతాను అన్నాడు సీతారామయ్య. ఇది విని పొరుగురు వాడిన మాధవయ్య ఆశ్చర్యపడి, మా గోపాలయ్య నవ్వుతుంటే దుఃఖపడుతున్నావంటారేమిటి? ఎవరు మీరు అని అడిగాడు. మర్చిపోయాను, గోపాలయ్య నవ్వినా ఏడ్చినట్టు ఉంటుంది కదూ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సీతారామయ్య. మాధవయ్య తెల్లబోయి, ఎవడివాడు, ఏమాత్రం మంచి మర్యాద తెలిసినవాడుగా లేడు అన్నాడు. వాడు మా గ్రామాధికారి. వాడి బుద్ధే అంతా. దుష్టుడికి దూరంగా ఉండమని సామెత. అందుకే ఎవరం వాడి మాటలు పట్టించుకోము అన్నాడు గోపాలయ్య. పట్టించుకోకపోతే ఎలా? ఇలాంటి వాడికి బుద్ధి చెప్పకపోతే పెట్టరేగిపోతాడు. అందుకు ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అన్నాడు మాధవయ్య. ఆ గ్రామంలో ఎక్కడలేని ఒక వింత సంప్రదాయం ఉన్నది. పర్వదినం రోజున రాత్రి ఊరు రచ్చబండ దగ్గర పెద్దలందరూ చేరి మత్తు కలిగించే ఒక పానీయాన్ని సేవిస్తారు. అందువల్ల మనిషి ఆ ఏడాది పాటు పడిన కష్టాలన్నీ మరిచి సుఖంగా ఉంటాడని వాళ్ళ నమ్మకం. 4 రోజుల తర్వాత పర్వదినం వచ్చింది. ఊరి పెద్దలందరూ రచ్చబండ దగ్గర చేరి మత్తు పానీయాన్ని సేవించారు. ఆ సమయంలో మాధవయ్య గ్రామాధికారి సీతారామయ్య పక్కనే కూర్చున్నాడు. మర్నాటి ఉదయం మాధవయ్య సీతారామయ్యను కలుసుకుని, అయ్యా, రాత్రి ఆ వింత మత్తు పానీయం ప్రభావం వల్ల నేను ఒక పొరపాటు చేశాను. తమరిని నానా దుర్భాషలు అని నిందించాను. అందుకు నేను 10 మంది ఎదుట క్షమాపణ చెప్పుకుంటాను. పెద్దలందరినీ పిలిపించండి అన్నాడు. ఇది తనకు చక్కటి వినోదంగా భావించి సీతారామయ్య ఊరి పెద్దలందరికీ కబురు పెట్టాడు. వారందరి ఎదుట మాధవయ్య, వీరయ్య వంటి అమాయకుడి చేత ఉడిగం చేయించుకుంటున్నావు. ఏదో ఒక రోజు నువ్వు వాడింట్లో అడుసు తొక్కుతావులే అన్నాను. వైద్యుడి మంచితనం గుర్తించని కామెర్ల రోగివని అన్నాను. పిల్లలకు పాఠాలు చెప్పే పంతుల్ని దయ్యంగా భావించే రాక్షసుడివన్నాను అంటూ ఊర్లో సీతారామయ్య చేసే చెడు పనులన్నిటినీ ఏకరువు పెట్టి, అయ్యా, ఇందుకు నాకు ఎంతగానో బాధగా ఉన్నది. మత్తులో అలా అన్నాను, నన్ను మన్నించు అన్నాడు. ఒక పెద్ద మనిషి మాధవయ్యతో, అంతా నీ భ్రమ, నువ్వేమీ అనలేదు, అక్కడే మేమున్నాం కదా అన్నాడు. భ్రమ ఎలా అవుతుంది? అసలు ఇవన్నీ ఆడికలా తెలిసాయి అన్నాడు సీతారామయ్య కోపంగా. ఎందుకు తెలియవు? నేను ఊర్లో అడుగుపెట్టిన మర్నాటి నుండి ఎవరి నోట విన్నా ఈ మాటలే కదా అన్నాడు మాధవయ్య. సీతారామయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. ఎదురుగా ఏమీ అనకపోయినా తను చేస్తున్న దుర్మార్గాలను అంతా ఏవగించుకుంటున్నారని ఆయన గ్రహించాడు. ఆ రోజు నుండి ఆయనలో మంచి మార్పు వచ్చింది.
సీతారామయ్య దుర్మార్గాలను యుక్తిగా ఆయనకు చెప్పినందుకు మాధవయ్యను గోపాలయ్య ఎంతగానో మెచ్చుకున్నాడు. ధన్యవాదాలు.